अस्मद् गुरुभ्यो नमः। अस्मत् परम गुरुभ्यो नमः। अस्मत् सर्व गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। ఈరోజు తిరుప్పావై 13వ పాత్ర విశేషం తెలుసుకున్నామమ్మా. ఈ పాత్రము చాలా చమత్కారంగా, చాలా అందంగా, చాలా బాగుంటది అనమాట. నిన్న మనం చెప్పుకున్నాం కదమ్మా, రాముడి వారి గురించి చెప్పుకున్నాం. ఇదేంటి ఈ కృష్ణయ్య కాలంలో రాముడి వారి గురించి తలుచుకునేది ఏంటి అని అనుకున్నాం కదా. ఈ రోజు 2 వర్గాలుగా విడిపోతారమ్మా గోపికలు. రాముడి వారి వర్గం, కృష్ణయ్య వర్గం 2 వర్గాలుగా విడిపోతారన్నమాట. ఏంటంటే ఇక్కడ ఒక స్పర్ధయాం వర్ధతే విద్య అంటారు. స్పర్ధ మంచి విషయాలు మంచిదేనమ్మా, కానీ చెడు విషయాలు కనుక స్పర్ధ వస్తే ఏమవుతుంది? తగులాటలు ఎక్కువయ్యి మాటలు పెరుగుతాయి. కానీ మంచి విషయాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఒకరు రాముల వారు ఒకరు కృష్ణవారు అనుకున్నా, వారి స్వామి గురించి వాళ్ళు మంచిగా మాట్లాడతారు, మన స్వామి గురించి మనం మంచిగా మాట్లాడతాం. అప్పుడు ఏమవుతుంది? మాట వారి గురించి 4 విషయాలు తెలుస్తాయి, వీళ్ళ గురించి 4 విషయాలు తెలుస్తాయి. అందువల్ల మంచి విషయాల్లో స్పర్ధ మంచిదే, హెల్దీ కాంపిటీషన్ ఎప్పుడు మంచిదే అని చెప్తున్నారు. చెప్పేది 2 వర్గాలుగా విడిపోయినాయి అని వారు చెప్తున్నారు. ముందుగా కృష్ణయ్య, అంటే ఇది మా కాలం కదా, అంటే తిరుపతి సేవించారు ఆ కృష్ణయ్యది కదా. కృష్ణయ్య ముందుగా వాళ్ళు చెప్తున్నారట, మా కృష్ణయ్య గీతోపదేశం చేశారు, శిల్పి కృష్ణుడు అందరినీ ఆదరిస్తాడు, అన్ని చేస్తాడు, మా కృష్ణయ్యే గొప్ప అన్నారట. రాముల వారు అలానంట, మీ కృష్ణయ్య అల్లరివాడు, మా రామయ్య మేము బాధపడితే బాధపడతారు, మేము సంతోషపడితే సంతోషపడతారు, మా ఎందు ఉంటారు, మా రామయ్య గొప్ప అని వాళ్ళు అన్నారట. మళ్ళీ కృష్ణయ్య వాళ్ళు ఏమన్నారు? ఏది జరిగినా చిట్టచేరుగా మనం ఏం చెప్తామమ్మా? సర్వేశ్వరి కృష్ణార్పణ వస్తా అంటాం. మరి మా కృష్ణయ్య గొప్ప అన్నారంట. మీ రాముల వారు ఏమన్నారు? ఎప్పుడైనా ఏ కార్యక్రమం జరిగినా ఏది మన రాయాలని మొదలు పెడతాం? శ్రీరామ అని మొదలు పెడతాం. చాలా మంది శ్రీరామ అని చెప్తారు, రామనామం ఎక్కువగా స్మరిస్తుంటారు అని అన్నారట. ఇంకా చెప్పారట కృష్ణ వర్గం వాళ్ళు, బకాసురుణ్ణి చీల్చి చంపేసిన మా కృష్ణయ్యే గొప్పవాడు అన్నారంట. రామయ్య వాళ్ళు ఏమన్నారు? ఒక పక్షిని చీలిస్తే మీరు గొప్పగా చెప్తున్నారు, మా రామయ్య సంగతి తెలుసా? రావణాసుడు ముల్లోకాలు అన్నిని గడగడలాడిచ్చాడు అని అలా ఏదో చిగురుని అలా గిల్లేశాడంట. అక్కడ రావణాసుర సంహారం అంత తేలిగ్గా జరగలేదమ్మా. కానీ మరి కృష్ణయ్యని పక్షి గురించే చెప్పినప్పుడు మరి మా రామాయణ కూడా గొప్పగా చెప్పాలిగా. చాలా జరిగింది, యుద్ధాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి. అయినా అలా చెప్పారట. అలాగే చిగురు గిల్లేసినట్టు ఆ 10 తలలను గిల్లేశాడు, మా రామయ్య గొప్ప అన్నారట. ఇక్కడ ఒక గోపికని గురించి కూడా చెప్తున్నారమ్మా. ఆ గోపికంట లోపలే ఉందంట. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ వ్రతానికి టైం అయిందమ్మా, అందరూ స్థలం దగ్గరికి వెళ్ళిపోయారు, నువ్వు లేచిరా అమ్మా అన్నారు. ఆమె ఏమంటది? వచ్చారా, అందరూ వచ్చారా అంటే, రామ్మ నువ్వే వచ్చి బయట లెక్క చూసుకో, అందరూ వచ్చారు అని చెప్తున్నారు. ఆమె ఎంత అందంగా ఉందో తెలుసమ్మా. ఎలా ఉందంటే ఆమె కళ్ళు లేడి కళ్ళు వలె ఉన్నాయట. ఆ కలువ కళ్ళు, ఆ తామర పూల కళ్ళు లాగా ఉన్నాయంట. ఎప్పుడైనా జ్ఞానము కళ్ళు అంటే ఎవరికైనా జ్ఞాన సంపద గురించి చెప్తారమ్మా. అంటే ఆ గోపిక ఎంతో ఎక్కువ జ్ఞాన సంపదతో కలిగి ఉన్నది అని అర్థం. పశు సంపద అంటావా? అక్కడ అందరి గోపికలు పశు సంపద లెక్కలేనన్ని, అందరు గోపికలు ఎంత ఐశ్వర్యవంతులే అని చెప్పారట. 9 వలె చూపులు అందంగా ఉన్నాయట. అంటున్నట, శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు. అంటే ఇప్పుడు రోజులనమ్మా టైం ఎంత అయింది, టైం అంతైనా చెప్పుకుంటాం, కానీ పాత రోజుల్లో అవన్నీ తెలియదు కదా. ఇలాగే చెప్తారన్నమాట. శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురువు అస్తమిస్తున్నాడు, ఇంకా లేచిరా అమ్మ అని చెప్తున్నారు. పక్షులు గిలకారాలు, పక్షులు కూస్తున్నాయి, ఆహారాన్ని కూడా వెళ్ళిపోయాయి, ఇంకా లేచిరా అమ్మ అని చెప్తున్నారు. ఇక్కడ పక్షుల గురించి వచ్చేది ఒక చిన్నది గుర్తొచ్చిందమ్మా. మేము దిగుదేశాలకు వెళ్ళినప్పుడు టిఫిన్ కోసం ఒక గుడి దగ్గర ఆగాం. ఉదయం పూట వచ్చి కూర్చున్నామమ్మా. ఒక 15-20 పక్షులు ఇలా గుడి చుట్టూ, గుడి గర్భజుడి కాదమ్మా, గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. నేను చూసి ఏమలా మాల ప్రదక్షిణ చేస్తుండే అనుకున్నా. కానీ కరెక్ట్ గా 5 సార్లు మేము వెళ్ళిన 25 మంది చూసామమ్మా. 5 సార్లు ఉదయాన్నే
అలా 5 ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయింది. చూసావా పక్షులకి అసలు వాటికి మనం అంటే ఇక్కడ ఎందుకు ఇది చెప్తున్నాను తెలుసా? భగవంతుడు చెట్లు, చామలు, పక్షులు, పశుపక్షాదులు అన్నిట్లో ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పడమే ఈ అంతరార్థం అన్నమాట. ఇప్పుడు నేను చెప్పా కదా ఇందాక స్పర్ధయం వర్ధతే విద్య అని, ప్రతిదీ పాజిటివ్. ఇప్పుడు నేను చెప్పా కదా మంచిగా ఉంటే వెరీ గుడ్, కానీ అలాగే నెగిటివ్ కనుక వస్తే గొడవ పెరిగి విడిపోవడాలు అటువంటివి జరుగుతాయి. ఒక యువకుడు అన్నాడట, అమ్మ నాకెందుకు రాత్రిపూట ఎప్పుడు పట్టినా నెగిటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచన వస్తున్నాయి, నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని పోయి తల్లిని అడిగాడంట. తల్లి ఏం చెప్పిందంట, సరే నాన్న గురువు గారి దగ్గరికి వెళ్ళు అన్నాడంట. సరే ఆ యువకుడు ఏం చేశాడు, గురువు దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే రేపు ఉదయం రామ్మా అని చెప్పారట, టైం చెప్పారంట, ఈ టయానికి రమ్మని. ఈ యువకుడు ఏం చేశాడు, ఆ టయానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆ గురువు ఏం చేస్తున్నాడు, చెట్టుని కావలించుకొని ఉన్నాడంట. చెట్టుని కావలించుకొని అట్లే ఉన్నారు. చూస్తున్నాడు. యువకుడు ఎంతసేపటికి చెట్టు వదలరే, అట్లే పట్టుకొని ఉంటారు. చూశారు ఇంకా చాలాసేపు చూసి గురువు గారు అని కాకేశారు. గురువు గారు మీరు నేనేదో సొల్యూషన్ చెప్తానన్నారు, నాకెందుకో నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తున్నాయి, మరి ఏం చేయాలి స్వామి అంటారు. నీకు ఇంకా అర్థం కాలేదా అన్నారు. మరి చెట్టు వదలరేం స్వామి, మరి ఎంతసేపు పట్టుకొని ఉన్నారు అంటే అది నన్ను వదలట్లేదు అన్నాడు. ఏంటి అంటారు, చెట్టు నన్ను వదలట్లేదు అంటారు. అదే స్వామి చెట్టు మిమ్మల్ని వదలేదు, మీరు చెట్టును వదలాలి అంతే కదా అంటారు. మరి నువ్వు కూడా తెలుసుకోవాల్సింది అదే కదయ్యా, చెడు ఆలోచనలు నిన్ను పట్టుకోవా, నువ్వే చెడు ఆలోచనలు పట్టుకొని ఉన్నావు. నువ్వు దాన్ని వదిలిపెడితే ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ అనేది పోతాయి. నీకు అది తెలియచేయడానికి నేను ఇటువంటి మీకు అందరికి తెలియచేయడానికి నేను ఇలా చేశాను అని స్వామి చెప్తారనమాట. ఎప్పుడైనా ఏది జరిగినా ఎటువంటి కష్టం వచ్చినా వస్తుందమ్మా. ఇప్పుడు కర్మలు ఉంటాయి, పాత కర్మలు ఉంటాయి, అవన్నీ తీరాలి కదా. వస్తాయి, వచ్చిన దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. దాంట్లో చాలా చెడు ఉంటుంది, దాని పాజిటివ్ మనం తీసుకుంటే ఎప్పుడైనా మనం చాలా ధైర్యంగా ఎటువంటి కష్టాన్ని ఎదుర్కోగలుగుతాము. ఆండాల్ తిరువడగాలే శరణం, ఆళ్వార్ తిరువడగాలే శరణం.